ఇజ్రాయెల్ దేశానికి చెందినటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన, అత్యంత శక్తివంతమైన ఐరన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అలాగే దాని మిసైల్ యొక్క తయారీ అనేది భారతదేశంలో ప్రారంభం కానుండడం అనేది ప్రపంచ రక్షణ రంగంలో ఒక పెద్ద సంచలనంగా మారుతోంది. అమెరికా వందల కోట్లు ఖర్చు పెట్టి ఇజ్రాయెల్తో కలిసి అభివృద్ధి చేసినటువంటి ఈ అధునాతన సాంకేతికతని ఇప్పుడు భారతదేశంలో భారీ స్థాయిలో దీన్ని ఉత్పత్తి చేయబోతున్నారు. ఏకంగా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో ప్రపంచవ్యాప్తంగా 100% నిరూపితమైనటువంటి ఏకైక రక్షణ శాతగా ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఐరన్ డోమ్ అంటారు దీన్ని. వేరే దేశం నుంచి వచ్చే రాకెట్స్ని ఇది గాల్లోనే ముక్కలు చేస్తుంది. 4 కిలోమీటర్ల నుంచి 70 కిలోమీటర్ల నుంచి దూరంగా వచ్చే షార్ట్ లైన్ రాకెట్స్ లేదా డ్రోన్స్ని కొన్ని సెకండ్ల వ్యవస్థలోనే దీన్ని అబ్జర్వ్ చేసి వాటిని పేల్చేస్తుంది అనమాట. ఇది ఈ వ్యవస్థలో ఉండేటువంటి రాడార్ అనేది శత్రువుల యొక్క గమనాన్ని అబ్జర్వ్ చేసి జనాల మీద పడబోతోందని తెలిస్తే ఇంకొన్ని ఇంటర్సెప్టర్ మిసైల్స్ని ప్రయోగించి తిప్పి కొడుతుంది. సో ఇలాంటి తామేర్ మిసైల్స్ని భారత్ గడ్డ మీద తయారు చేయడానికి ఇజ్రాయెల్కి చెందినటువంటి రాఫెల్ అడ్వాన్స్ సిస్టమ్ సంస్థ భారతీయ కంపెనీలతో ఇప్పటికే చర్చలు కంప్లీట్ కూడా చేసుకుంది. ఒక సరికొత్త భౌగోళిక వ్యూహాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఇంతకాలం తమ దగ్గర దాచుకున్నటువంటి అత్యంత విలువైన రహస్యమైన సాంకేతికని ఇజ్రాయెల్ ఉన్నట్టుండి భారతదేశానికి తరలించడం వెనక బలమైనటువంటి కారణాలు ఉన్నాయంటున్నారు. ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి అంతర్జాతీయ యుద్ధాలు, ఆధునిక పోరాటాల్లో మందుగుండు సామాగ్రి యొక్క వినియోగం ఎంత లెవెల్లో ఉంటుందనేది అనేసార్లు ప్రూవ్ అయింది. ఇప్పటికే ఇజ్రాయెల్ భౌగోళికంగా చాలా చిన్న దేశం కావడంతో అక్కడ భారీ స్థాయిలో నిరంతరాయంగా ఆయుధాల యొక్క తయారీ చేయడానికి అవసరమైన స్థలం అనేది అక్కడ లేదు. సరికదా కార్మికుల కొరత కూడా అక్కడ చాలా తీవ్రంగా ఉంటుంది. ఎప్పుడు శత్రు దేశాల యొక్క దాడుల ముప్పు ఉండేటువంటి ఇజ్రాయెల్కి ఆయుధాలు లేకుండా ఉత్పత్తి చేయడం అనేది ఒక సురక్షితమైనటువంటి ప్రత్యామ్నాయ స్థావరం అనేది మనకు కావాల్సి ఉంటుంది. అందుకోసం ప్రపంచ పటంలో భారతదేశాన్ని మించినటువంటి నమ్మకమైన సురక్షితమైనటువంటి దేశం వారికి ఎక్కడా కనిపించలేదు. దీనికి తోడు పశ్చిమ దేశాలతో పోలిస్తే భారతదేశంలో తయారయ్యే యొక్క ఖర్చులు, కార్మికుల యొక్క వేతనాలు చాలా తక్కువగా దొరుకుతారు ఇక్కడ. సో ఇజ్రాయెల్లో ఒక మిసైల్ తయారు చేయడానికి $లక్షల ఖర్చు అయితే భారత్లో అదే తక్కువ ధరకి ఇక్కడ కంప్లీట్ అయిపోతాయి. సో దీనివల్ల ఇజ్రాయెల్కి తయారీ యొక్క ఖర్చు తగ్గడమే కాకుండా భారత్ యొక్క సైన్యానికి కూడా తమ రక్షణ వ్యవస్థని మరింత పటిష్టం చేసుకోవడానికి ఒక చీప్ మార్గం దొరకబోతుంది మనకి. ఇజ్రాయెల్ కేవలం ఐరన్ డోమ్తోనే కాకుండా ఇప్పటికే అనేక దిగ్గజ రక్షణ సంస్థల ద్వారా గుట్టు చప్పుడు కాకుండా భారతీయ కంపెనీలతో జాయింట్ వెంచర్లు ఏర్పాటు చేసుకుని భారీ నెట్వర్క్ను కూడా ఇప్పటికే నిర్మించేసేసుకుంది కంప్లీట్గా. ఎల్బిట్ సిస్టమ్స్ యొక్క కంపెనీ ఇప్పటికే హైదరాబాద్లో డ్రోన్ల తయారీ కేంద్రాన్ని స్థాపించి ఇజ్రాయెల్ సైన్యం వాడుతున్నటువంటి హెర్మిస్ 900 డ్రోన్స్ని ఇక్కడే తయారు చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే రాఫెల్ కంపెనీ స్థానిక భాగస్వామ్యంతో స్పైక్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మెషిన్స్ అనేవి కీలక భాగాల్ని ఉత్పత్తి చేస్తున్నాయి. మరోవైపు బరాక్ 8 మిసైల్ సిస్టమ్ నిర్మాణంలో కూడా ఇరు దేశాల యొక్క సంస్థలు కలిసి పనిచేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్మార్ట్ ఫైరింగ్ సిస్టమ్స్ కలిగినటువంటి అసాల్ట్ రైఫిల్స్, స్నైపర్లు ఇవన్నీ కూడా ఇక్కడ తయారవుతున్న పరిస్థితి ఉంది. ఇదంతా ఒక భారీ దౌత్యపరమైనటువంటి మాస్టర్ స్ట్రోక్లో భాగమని మనం డెఫినెట్లీ చెప్పుకోవచ్చు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అరబ్ దేశాలు ఇజ్రాయెల్ నుంచి నేరుగా ఆయుధాలు కొనలేవు, కానీ అవే ఆయుధాలు భారతదేశంలో తయారైనప్పుడు వాటిలో మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ అనేది పడుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి.